హలో ఆల్, వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. ఏంటక్కో ఎక్కడికి వెళ్తున్నారు బావ పిల్లలతో అని అనుకుంటున్నారా? మేము ఇంతకుముందు జమ్మూలో ఉండేవాళ్ళం కదండి. అక్కడ మాతో పాటు ఒక ఫ్యామిలీ కలిసి ఉండేవాళ్ళము. వాళ్ళు కూడా ఇక్కడే మేము ఉన్న ప్లేస్లోనే వాళ్ళు కూడా పోస్టింగ్ వచ్చింది. సో వాళ్ళైతే మాకు లంచ్కి అయితే ఇన్వైట్ చేశారు. మేమైతే లంచ్ తినడానికి వెళ్తున్నాము వాళ్ళ ఇంటికి. మేము కూడా చాలా రోజులైంది కదా మీట్ అయ్యి. సో వాళ్ళ ఇంటికి అయితే మేము వెళ్తున్నాము. వెళ్తూ వాళ్ళకి మన ఆంధ్ర సైడు మన సైడ్ ఎలా అయినా సరే ఎవరైనా ఇంటికి వెళ్తే స్వీట్ తీసుకొని వెళ్తాం కదండి. సో అందుకని మేము స్వీట్ తీసుకోవడానికి వచ్చేసాము. స్వీట్ తీసుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి ఏంటంటే ఇక్కడ చాయ్ సీడ్స్ పండుతాయండి. ఈ సీడ్స్ అన్నీ చాయ్వే, చాయ్ పత్తా మొత్తం. ఇది ఇక్కడ ఎలిఫెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎలిఫెంట్ విగ్రహం ఉంది, ఎలిఫెంట్స్ ఉంటాయి జాగ్రత్త అని దాని ఉద్దేశం. సో వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్నాం. ఫైనల్లీ అయితే చూసారు కదా, పిల్లలు కూడా వచ్చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేమైతే వచ్చేసాము. ఆ దీదీ వాళ్ళైతే మంచిగా రిసీవ్ చేసుకున్నారు. రాగానే సమోసా, మిక్చర్, ఇంకేదో స్వీట్ వాళ్ళ సైడ్ ఏదో స్వీట్ చేస్తారంట. ఆ స్వీట్ నెక్స్ట్ అవే తినలేకపోయాము. మేము ఆల్రెడీ మధ్యలో తినేసి వచ్చాము లైట్గా సమోసాలు అవి. మళ్ళీ అది ఇది సమోసా పెట్టగానే మళ్ళీ వాళ్ళు ముస్లిమ్స్ కాబట్టి ముస్లిమ్స్ బిర్యానీ మీలో ఎంతమందికి ఇష్టమో కింద కమెంట్ చేయండి. అలానే ఈ దీదీ చేసిన బిర్యానీ నాకు చాలా ఇష్టం. ఇంతకుముందు నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను ఈ దీదీ చేసిన బిర్యానీ. చాలా బాగా చేస్తుంది దీదీ. అలానే మీకు ఈ రెసిపీ కావాలంటే కింద కమెంట్ చేయండి. ఆ దీదీతో తప్పకుండా నేను చేయించుకుంటాను. సో అది బిర్యానీ అయితే నేను కడుపు నిండా తినేయడం వల్ల ఆ దీదీ అన్నది నడు కొంతసేపు వాకింగ్కి వెళ్దాం అని చెప్పి ఒక 2-3 రౌండ్లు తిరిగేసి వెళ్ళిపోయాము. వాకింగ్ అయిపోయాక మేమైతే ఇంటికైతే వెళ్ళిపోయి మా ఫ్యామిలీతో వెళ్తున్నప్పుడు మధ్యలో పికాక్స్ కనిపించాయండి. చూడండి, నేను లాస్ట్లో చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కమెంట్ చేయండి. బాయ్.